Hello everybody, a very good afternoon. Welcome to my channel Physics Class by KRD ma'am. ఎలా ఉన్నారు అందరూ? సూపర్ గా ఉన్నారా? I got below 1083 rank. Getting fee reimbursement eligibility as no. Dwaraka Kanduri and a user ID. Are you talking about Telangana kada? Telangana website lo na adugutunnava. So how 1083 rank below unna kuda getting fee reimbursement eligibility as no. Maybe it is not like that amma. Neeku fee reimbursement eligibility anedi ippudu teliyadu. Ee Dwaraka Kanduri ane user ID evaraithe unnaro fee reimbursement eligibility ippudu teliyadu. Meeku ఏదైతే ఫస్ట్ ఫేజ్ రౌండ్ 1 అయిపోయిన తర్వాత మీకు ఏదైతే కాలేజ్ కన్ఫర్మేషన్ సీట్ కన్ఫర్మ్ అయింది అని ఒక లెటర్ వస్తుంది కదా, అందులో తెలుస్తుంది మీ ఫీ రియంబర్స్మెంట్. ఓకే, సో ఇఫ్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్, షుడ్ వి పే హాస్టల్ ఫీ ఆర్ ఇట్ విల్ బి కవర్డ్ ఇన్ ఫీ రియంబర్స్మెంట్? నో అమ్మా, ఫీ రియంబర్స్మెంట్ అనేది కాలేజ్ వరకు మాత్రమే ఉంటుంది. కాలేజ్ ఫీజుకి మాత్రమే ఫీ రియంబర్స్మెంట్ అనేది అప్లై అవుతుంది. ఓకే, సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మాత్రం మళ్ళీ హాస్టల్ కి సెపరేట్ గా వాళ్ళకి కొన్ని ఉన్నాయి కదా గవర్నమెంట్ పాలసీస్, దానివల్ల అనమాట. ఐ గాట్ ఇన్ టు ఐఐటి కాన్పూర్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. గుడ్, సూపర్ గుడ్. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనేది సూపర్ గుడ్, చాలా బాగుంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టార్స్ లో అక్కడ చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఐ రికమెండ్ టు గో, బట్ ఇట్ ఈస్ అగైన్ మ్యాథమెటిక్స్ కంప్యూటర్ స్కిల్స్ బాగా ఎక్కువగా కావాలి కాబట్టి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో ఫర్ ఇట్. ఓకే, OBC certificate applicable? No, not OBC certificate. Govindaraju -B8V OBC certificate kaadu. BCA, BCB, BCC, BCD, BCE alanti certificate kavali. It is not OBS certificate at all. Okay, hi, I'm Lavanya. You remember me in Kurnool? ఎస్, కర్నూల్. ఓకే, సో లావణ్య పేరైతే గుర్తు రావట్లేదు, బట్ కర్నూలులో నేను అందరిని కలిసిన వాళ్ళని గుర్తుంది. ఓకే, సరే. సో వెల్కమ్ టు ద సెషన్ గైస్. తెలంగాణ మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. మీరు అందరూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ కూడా చేసేసి ఉంటారు. గతంలోనే నేను చెప్పాను 19th నుంచి స్టార్ట్ అయిపోతుందని చెప్పి. సో అది స్టార్ట్ అయిపోయింది. సో ఎలా చూసుకోవాలి ఏంటి ఒకసారి నేను క్విక్ గా చెప్పేస్తాను. బికాజ్ యూట్యూబ్ లో ఈ మధ్యన మనం యాక్చువల్ గా వేదాంత తెలుగు స్టార్ట్ చేసాము, అండ్ అంతకు ముందు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు మీకు యూట్యూబ్ లో ఎక్కడ పడితే అక్కడ టన్నుల కంటెంట్ ఉంది. సో ఐ విల్ బి మేకింగ్ ఇట్ అ బిట్ ఫాస్టర్ ఫర్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ పేరు అందరికీ తెలుసు కదా, eapset.tgch.ac.in. ఓకే, eapset.tgch.ac.in ఇది వెబ్సైట్. మీకు ఏం తెలియట్లేదు అంటే మీరు సింపుల్ గా గూగుల్లోకి వెళ్ళి తెలంగాణ వెబ్సైట్ అని కొట్టినా కూడా ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో దాంట్లో మీరు ఈ అడ్మిషన్స్ ఉంటది కదా, అడ్మిషన్స్ E&A&P ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, దాని మీద క్లిక్ చేయండి. మీరు ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్, రెండు సెపరేట్ గా ఉన్నాయి చూసుకోండి. దీంట్లో మీరు క్లిక్ చేయాల్సింది TGCHE, ఇంజనీరింగ్ వాళ్ళకి TGCHE వెబ్సైట్ లోకి వెళ్ళాలన్నమాట. ఈ వెబ్సైట్ లో మీకు చాలా డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ కాకుండా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఎలా ఉంది నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ మీరు క్యాండిడేట్ యాక్టివిటీలోకి వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఫీ పే చేయాలి, స్లాట్ బుక్ చేసుకోవాలి, మీరు ఫిజికల్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళాలి. అయితే ఇక్కడ నేను చాలా క్లియర్ గా ఒక మాట చెప్తాను వినండి. ఎవరైతే PHC క్యాండిడేట్స్ ఉన్నారో లేదా స్పెషల్ కేటగిరీ, PHC, క్యాప్, స్పెషల్ కేటగిరీకి చెందిన వాళ్ళందరికీ కూడా ఒక్కటే హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది, మసబ్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. సో స్పెషల్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఒకటే హెల్ప్ లైన్ సెంటర్, మసబ్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. అక్కడ మాత్రమే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మిగతా వాళ్ళకి డిస్ట్రిక్ట్ వైజ్ మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి ఇస్తాయి. తర్వాత ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు అక్కడ ఒక రిజిస్టర్డ్ నంబర్ ఇస్తారు. ఆ నంబర్ ని తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి లాగిన్ అయ్యి పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నాక వెబ్ ఆప్షన్స్ కి వెళ్తారు. సో వెబ్ ఆప్షన్స్ తర్వాత మీరు మళ్ళీ లాగిన్ ఎంట్రీ, వెబ్ ఆప్షన్స్ అయిన తర్వాత రౌండ్ 1 రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో నేను మీకు ఇప్పుడు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అలాగే
స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా చెప్తాను. డేట్స్ నోట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా, వెరీ ఇంపార్టెంట్ థింగ్. డేట్స్ నోట్ చేసుకోవాలి. డేట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, ఏ రోజుకి ఏది క్లోజ్ అయిపోతుంది, ఏదో ఓపెన్ అవుతుంది కొంచెం చూసుకోండి. సో ఫస్ట్ థింగ్, ఆన్లైన్ 19th స్టార్ట్ అవుతుంది కదా, 19th నుంచి 28th వరకు కూడా మీకు ప్రాసెసింగ్ ఫీ, రిజిస్ట్రేషన్ చేసుకోవడము, స్లాట్ బుకింగ్ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి హెల్ప్ లైన్ సెంటర్స్ కి స్లాట్ బుకింగ్ అది ఉంటుంది. సో హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఇదే డీటెయిల్డ్ నోటిఫికేషన్ లో మీకు ఇచ్చారు. సో అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఎంత వరకు టైం ఉంది గుర్తుపెట్టుకోండి, ఈ మంత్ 28th వరకు మాత్రమే మీకు టైం ఉంది. సో 28th లోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, స్లాట్ బుకింగ్ కూడా చేసుకోవాలి. ఓకే, సో 28th వరకు టైం ఉంది, కానీ 22nd నుంచే మనకి స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ రోజు 19th, 20th, 21 లేదు 22nd అంటే మండే నుంచి ఎవరైతే ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి స్లాట్ బుకింగ్ తర్వాత వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోతుంది, మీరు వెళ్ళిపోవచ్చు. 28th వరకు ఆగాల్సిన అవసరం లేదు. సో ఆ స్లాట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎంత వరకు, ఓన్లీ 29th వరకు మాత్రమే జరుగుతుంది అనమాట. సో తర్వాత 29th తర్వాత మనకి స్లాట్ బుకింగ్ అనేది ఇంకా జరగదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగదు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ డేట్స్ తో. సరే, ఇప్పుడు మీకు 22nd నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మీరు ఫిజికల్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్తారు కదా, మొత్తం సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై అయిపోయిన తర్వాత మీకు అక్కడ ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు. ఆ నంబర్ చాలా ఇంపార్టెంట్, ఒకవేళ మీకు ఇవ్వకపోతే అడిగి తీసుకోండి. ఆ నంబర్ వెరీ ఇంపార్టెంట్. ఆ నంబర్ ని తీసుకెళ్లి మీరు మళ్ళీ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి కొత్త పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి, కొత్తగా మళ్ళీ రీఎంట్రీ అవ్వాలన్నమాట. ఆ పాస్వర్డ్ మర్చిపోతే మాత్రం చాలా డేంజర్. సో ఆ నంబర్, పాస్వర్డ్ అన్ని ఒక చోట నోట్ చేసి పెట్టుకోండి. మీరు ప్రతిసారి ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఏదైతే పాస్వర్డ్ జనరేట్ చేసుకుంటారో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఆ పాస్వర్డ్ తోనే ప్రతిసారి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. అక్కడ అన్ని అడగండి, అక్కడే ఉండి అన్ని కంప్లీట్ అయ్యాక ఇంటికి రండి. ఇంటికి వచ్చిన తర్వాత అరే నాకు నంబర్ ఇవ్వలేదు ఇప్పుడు ఎలాగా అంటే మీకు అట్లాంటివి అవ్వవు. సో ఖచ్చితంగా ఆ హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరే మొత్తం అన్ని కన్ఫర్మ్ చేసుకుని అన్ని వెరిఫికేషన్ జరిగింది, నాకు రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చారు, అవన్నీ తీసుకున్నాక మాత్రమే రండి. ఓకే, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ మనకి 1st July వరకు టైం ఇచ్చారు. ఫ్రీజింగ్ వెబ్ ఆప్షన్స్ ఆటోమేటిక్ గా 1st Julyకి వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోతాయి. డిస్ప్లే ఆఫ్ మాక్ సీట్ అలొకేషన్ 4th July జరుగుతుంది. అండ్ మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు, మీరు 5th, 7th లో మోడిఫికేషన్ చేసుకోవచ్చు. 7th మళ్ళీ ఫ్రీజ్ అయిపోతాయి. ఆ తర్వాత ఫస్ట్ చూడండి, అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫస్ట్ ఫేజ్ 10th July. సో అంతవరకు మనం ఆపుదాం. 10th July వరకు మీకు సర్టిఫికేట్ ఫస్ట్ రౌండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంది ఒకసారి నేను క్విక్ గా చెప్పేస్తాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. 25K కి గీతాంజలి బర్త్ ఎట్ బీసీబీ గర్ల్స్ ఈఎస్డి. గీతాంజలి పర్వాలేదమ్మా, అంత అద్భుతమైన కాలేజ్ అని నేను చెప్పను, కానీ పర్వాలేదు. మీకు 25K అదొక్కటే కాలేజ్ కాదు, ఇంకా చాలా వస్తాయి చూసుకోండి వెబ్ ఆప్షన్స్ లో. అదొక్క కాలేజే కాదమ్మా, ఇంకా చాలా వస్తాయి మీకు. ఓకే, ఏపీ సెట్ రిజల్ట్స్ హౌ టు చెక్ మ్యామ్. ఏపీ సెట్ రిజల్ట్స్ ఇంకా మండే వస్తాయి, కంగారు పడకండి, అది వేరే వీడియో చేస్తాను. I have 2022 caste certificate. Then how can I change them? మీరు ఈ ఏంటి ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్తే క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి అక్కడ అప్డేట్ ఇస్తారమ్మా. నా ఫోన్ నంబర్ డిస్ప్లే సివిల్ ఏది బెస్ట్ డిస్ప్లే చేయట్లేదు, రీలోడ్ చేయండి వెబ్ పేజ్. ఏదైనా డిస్ప్లే అవ్వట్లేదు, స్టక్ అయిపోతుంది అంటే యు నీడ్ టు రీలోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు చేసేటప్పుడు జస్ట్ సీ దాట్ మీకు ఒక మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఏ మాత్రం స్లోగా ఉన్నా కూడా అవి డౌన్లోడ్ అవ్వవు. డౌన్లోడ్ కాకపోతే మీరు మిస్ అయిపోతారు డీటెయిల్స్ ఇవ్వడంలో. సో ఫస్ట్ థింగ్ సీ దాట్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఈ స్టేబుల్, గుడ్, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేలాగా వెళ్ళండి అమ్మా. క్యాస్ట్ సర్టిఫికేట్ 24ది ఉంది, ఓకే కదా? ఓకే అమ్మా, క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి వాళ్ళు లేటెస్ట్ అని ఏం చెప్పలేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ 24ది అయినా పర్వాలేదు.
మరీ 21, 2020, 21 అట్లాంటివి కాకుండా. ఓకే, సో విఎన్ఆర్, విజేఐటి సివిల్ అండ్ జేఎన్టీయుహెచ్ సుల్తాన్పూర్ సివిల్ ఏది బెస్ట్? రెండు ఒకటే, సివిల్ అనేది ఎక్కడైనా ఒకటే. విఎన్ఆర్, విజేఐటి అనేది కొంచెం ప్రైవేట్ కాలేజ్ కాబట్టి కొద్దో గొప్ప అక్కడ ఏమన్నా క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి గో ఫర్ విఎన్ఆర్, విజేఐటి. ఓకే, సో సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి? ఓకే, అది కూడా నేను ఒకసారి మీకు చూపించేస్తాను. చాలా మంది సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్లాలని అడుగుతున్నారు. ఇదే డీటెయిల్డ్ నోటిఫికేషన్ లో మనకి సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ కూడా ఉందన్నమాట. సో అది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఇక్కడ చూడండి, చాలా క్లియర్ గా మీకు ఇక్కడ రాసింది. Certificates to be produced by the candidate at the time of certificate verification. Certificate verification జరిగేటప్పుడు మీరు ఏ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి? ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ TGEAP సెట్ ర్యాంక్ కార్డ్, TGEAP సెట్ హాల్ టికెట్, ఆధార్ కార్డ్. ఇక్కడ కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు, ఆధార్ కార్డ్ లో నాకు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అది ఇది అని. ఇంక ఇప్పుడు చేసేది ఏం లేదు కాబట్టి మీ దగ్గర ఏ ఆధార్ కార్డు ఉంటే అదే ఆధార్ కార్డు ఒరిజినల్. ఇవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకెళ్లాలమ్మా. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ మీ దగ్గర ఉండాల్సినవి. ఒరిజినల్ ప్లస్ 2 జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే TGEAP సెట్ ర్యాంక్ కార్డు ఉందనుకోండి, ఒరిజినల్ పట్టుకెళ్ళాలి, దాని 2 జిరాక్స్లు పట్టుకెళ్ళాలి. TGEAP సెట్ 26 హాల్ టికెట్ ఒరిజినల్ పట్టుకెళ్ళాలి, దానివి 2 జిరాక్స్ కాపీస్. సో ప్రతిదీ కూడా మీ దగ్గర ఒరిజినల్ ఉండాలి, 2 జిరాక్స్ కాపీస్ ఉండాలి. ఆధార్ కార్డ్ లో మిస్టేక్స్ ఉన్నా ఏం పర్లేదు, పట్టుకెళ్ళిపోండి, బికాస్ ఇప్పుడు మీకు కరెక్షన్ చేసుకునే టైం అయితే ఉండదు. తర్వాత SSC ఆర్ ఈక్వివలెంట్ మార్క్స్ మెమో, 10th క్లాస్ మార్క్స్ మెమో, లేదా ఎవరైతే ఒకేషనల్ ఉన్నారో వాళ్ళకి ఏది ఉంటే అది పట్టుకెళ్ళాలి. ఇంటర్మీడియట్ ఇట్స్ ఈక్వివలెంట్ మార్క్స్ కమ్ పాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఇది మీరు ఒరిజినల్ ప్లస్ 2 జిరాక్స్ కాపీస్ పట్టుకెళ్ళాలి. 6th to ఇంటర్మీడియట్ ఈక్వివలెంట్ స్టడీ సర్టిఫికేట్స్, ఇది లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా చేసుకోండి. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ మీ దగ్గర కంపల్సరీగా ఒరిజినల్ ఉండాలి. లేకపోతే మీరు ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్ కి వెళ్ళండి, స్టడీ సర్టిఫికేట్స్ తెచ్చుకోండి. ట్రాన్స్ఫర్ టీసీ సర్టిఫికేట్, ఇది కూడా కొంతమంది డౌట్ పడుతున్నారు, నా దగ్గర 10th క్లాస్ టీసీ లేదు మేడం, ఇంటర్వల్ తీసేసుకున్నారు. ఎస్, ఇంటర్వల్ తీసేసుకుంటారు. టీసీ అనేది ఎప్పుడు కూడా లాస్ట్ ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో చదివారో వాళ్లే ఇస్తారు. సో టీసీ అనేది మీరు ఇంటర్మీడియట్ ఏ కాలేజ్ లో చదివారో వాళ్ళు ఇచ్చిన టీసీ మాత్రమే తీసుకెళ్లాలి. 10th క్లాస్ టీసీ మీ దగ్గర ఉండదు. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్, ఇక్కడ చూడండి క్లియర్ గా ఇచ్చారు. ఆఫ్టర్ 1/1/26 బై కాంపోనెంట్ అథారిటీ ఇఫ్ అప్లికబుల్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికి ఉండాలి? ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఓసీ వాళ్ళకి కాకుండా, అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ లైక్ BCA, BC, DE, SC, ST ఉంటారు కదా, వీళ్ళకి పార్షియల్ ఫీ రియంబర్స్మెంట్ అవి ఉంటాయి కదా. సో మీరు అందరూ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ అనేది ఓసీ వాళ్ళు సబ్మిట్ చేయాలి. ఓసీ స్టూడెంట్స్ ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ fee reimbursement, then you have to submit EWS certificate, Tahsildar, valid for the year 2026-2027 if applicable, మీకు అప్లై అయితే గనక. తర్వాత కాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపోనెంట్ అథారిటీ. కాస్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? BC, ABCDE, SC, ST వాళ్ళు మాత్రమే కాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఓసీ వాళ్ళకి కాస్ట్ సర్టిఫికేట్ ఉండదు. ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది, ఓసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓబీసీనా? కాదు, రాంగ్. ఓబీసీ సర్టిఫికేట్ మనకి వ్యాలిడ్ కాదు. స్టేట్ లెవెల్లో మనకి BCA, BCB, BCC ఇలాంటి సర్టిఫికేట్స్ మీరు పట్టుకెళ్ళాలన్నమాట. ఓకే, I got 5584 ర్యాంక్ ఈడబ్ల్యూఎస్. కెన్ ఐ ఎక్స్పెక్ట్ KMIT మ్యామ్? ఎస్, యూ క్యాన్ ఎక్స్పెక్ట్ KMIT అమ్మా. ప్రేమ్ పోరెడ్డి అనే యూజర్ ఐడి, ఎస్ యూ క్యాన్ ఎక్స్పెక్ట్ KMIT. మీకు ఉన్న వెబ్ ఆప్షన్స్ లో KMIT కి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ గుంటూరు గురించి చెప్పండి మ్యామ్. గుంటూరులో విజ్ఞాన్ ఇవే మంచి కాలేజెస్, అంత ఎక్కువ నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉండవు గుంటూరులో, బట్ యా గుంటూరులో విజ్ఞాన్ దగ్గరలో ఉంటుంది కదా, సో అది కొంచెం కన్సిడరబుల్ అనమాట.
నా ఫోన్ నంబర్ డిస్ప్లే చూపించట్లేదు. ఆల్సో మార్క్స్ 0 చూపిస్తుంది. నాకు 89 మార్క్స్ వచ్చాయి. ప్లీజ్ మ్యామ్, ఐఎమ్ సో స్కేర్డ్. ఈ ద్వారకా కొండూరి అనే యూజర్ ఐడి ఎవరైతే ఉన్నారో మీకు వెబ్సైట్ లో హెల్ప్ లైన్ నంబర్స్ ఉంటాయి. వెబ్సైట్ లో హెల్ప్ లైన్ నంబర్స్ కి కాల్ చేసి అడగండి. లేదు ఒకసారి రీలోడ్ చెయ్యండి, బయటకు వచ్చేసి రీలోడ్ చేసి ఇంటర్నెట్ స్పీడ్ చెక్ చేసుకుని మళ్ళీ ఒకసారి లాగిన్ అయ్యి ప్రయత్నం చేయండి. ఇవన్నీ చేసినా కూడా అవ్వట్లేదు అంటే ప్రతి చోట మీకు హెల్ప్ లైన్ నంబర్స్, హెల్ప్ లైన్ మెయిల్ ఐడి ఇస్తారు. వెంటనే యూ హ్యావ్ టు కాల్. బికాస్ ఇవన్నీ కూడా ఎవరు సార్ట్ చేయలేరు కదా. నాలాంటి యూట్యూబర్స్ చెప్పేది ఏంటి అంటే యూ హ్యావ్ టు కాల్. హెల్ప్ లైన్ నంబర్స్ అన్ని ఇస్తారమ్మా మీకు. సో వాటికి కాల్ చేయండి. వెబ్సైట్ లోనే ఉంటుంది మీకు. వెబ్సైట్ లో హెల్ప్ లైన్ నంబర్స్ ఉంటాయి. అలాగే ఇందులో కూడా ఏమైనా ఉందా చూపిస్తాను ఉండండి. అన్ఎయిడెడ్, ప్రైవేట్ హెల్ప్ లైన్ నంబర్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా అది కూడా చూద్దాం. మీకు వెబ్సైట్ లోనే హెల్ప్ లైన్ నంబర్ ఉంటుందమ్మా. మీరు దాంట్లో నుంచి ఒకసారి నేను వెబ్సైట్ లోనే చూపిస్తాను. ఈ వెబ్సైట్ లోనే హెల్ప్ లైన్ నంబర్స్ ఉంటాయి. దానికి కాంటాక్ట్ అస్ అని ఉంటుంది చూడండి. వెబ్సైట్ లో కాంటాక్ట్ అస్ చూడండి. హెల్ప్ డెస్క్ ఇక్కడ ఉంది. హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్స్ 2 నంబర్స్ కనిపిస్తున్నాయా? హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్స్. హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్స్ మీకు ఎక్కడుందో తెలియకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని ఈ నంబర్స్ కి కాల్ చేయండి, వీళ్ళకి మెయిల్ పెట్టండి. ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళనే కాంటాక్ట్ చేయాలి. దట్స్ ఇట్. ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళని కంపల్సరీగా కాంటాక్ట్ చేయాలి. సో ఈ 2 నంబర్లు మీరు సేవ్ చేసుకోండి, దీనికి మెయిల్ పెట్టండి. దట్స్ ద ఓన్లీ సొల్యూషన్. అంతకంటే వేరే సొల్యూషన్ ఏం లేదమ్మా. నెక్స్ట్, సో సర్టిఫికేట్స్ ఇవి కాకుండా ఇంకా స్పెషల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఎన్సీసీ అనుకోండి, సారీ క్యాప్ అయితే క్యాప్ సర్టిఫికేట్ ఉండాలి, పిహెచ్సి అయితే పిహెచ్సి సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. అవి మాత్రం కంపల్సరీగా మీ దగ్గర ఉండాలి. ఓకే. కెన్ ఐ గెట్ సిఎస్యూఆర్ ఐటీ ఇన్ టాప్ 10? 13,000 ర్యాంక్ కి టాప్ 10 లో రాకపోవచ్చు. ఐటీ చూడొచ్చు అమ్మా, ఐటీకి ట్రై చేయొచ్చు. బట్ సిఎస్సి రావడం కష్టం. I secured 3,513 rank. Can I expect ECE in JNTUK Kukatpalli? Yes, 3,000 rank ki JNTUK Kukatpalli ya. JNTU Kukatpalli ayi untundi. Yeah. Yes amma, you can get. Okay. సో సర్టిఫికేట్స్ అన్ని అయిపోయాయి కదా. ఇప్పుడు ఒకసారి ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు వెబ్సైట్ లో లాగిన్ అయ్యి చేయాల్సింది ఫీ పేమెంట్. ఫీ పేమెంట్ చేయకుండా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వదు కాబట్టి ఫీ పేమెంట్ చేయాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫీ పేమెంట్, ఆ తర్వాత స్లాట్ బుకింగ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో దాన్ని ఒకసారి చూసేద్దాము. సో ఫస్ట్ లాగిన్ టు ద వెబ్సైట్. ఇక్కడ వెబ్సైట్ పేరు కనిపిస్తోంది చూడండి, tgeapset.nic.in. మీరు వెళ్లాల్సింది tgeapset.nic.in. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. సో మీ నేమ్, హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఇవన్నీ టైప్ చేసేసి పే ఫీ ఆన్లైన్, ఇక్కడ ఏం రాసి ఉంటుంది అంటే పే ఫీ ఆన్లైన్, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఫస్ట్ మీరు టీజీఈఏపీసెట్ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి, టీజీఈఏపీసెట్ రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు పే ఫీ ఆన్లైన్ దీని మీద క్లిక్ చేయాలి. పే ఫీ ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. సో పే ఫీ ఆన్లైన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకేం స్టార్ట్ అవుతుందంటే మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. అక్కడ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ అప్లై అవుతుందా అవ్వదా, దెన్ పేరెంట్స్ నేమ్, మొత్తం అన్ని డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో వెంటనే మీకు ఆ డిస్ప్లే అయిన డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవాలి. మీ హాల్ టికెట్ నంబర్, తర్వాత క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మేల్ ఆర్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ రీజియన్ కి చెందిన వాళ్ళు, ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఈ డిస్ప్లే అయినవన్నీ కూడా ఒకసారి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. మీ ర్యాంక్, మీకు మొత్తం అన్ని డిస్ప్లే అవుతాయి. చాలా జాగ్రత్తగా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే కాంటాక్ట్ టు ద హెల్ప్ లైన్ నంబర్స్. ఓకే, సో ఇవన్నీ డీటెయిల్డ్ అన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత
మీ స్పెషల్ కేటగిరీ అయితే స్పెషల్ కేటగిరీ డిస్ప్లే అయ్యిందా లేదా, will be shown as N for all the candidates before certificate verification. ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నారు, బిఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు స్పెషల్ కేటగిరీ ఎన్సిసి స్పోర్ట్ క్యాప్ పిహెచ్ అనే చోట ఎన్ అని డిస్ప్లే అవుతుంది, ఎన్ అని డిస్ప్లే అవుతుంది. సో కంగారు పడకండి, నాకు నాట్ అప్లికబుల్ వస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి, కంగారు పడకండి. ప్రతి ఒక్కరికి కూడా బిఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎన్సిసి స్పోర్ట్స్ క్యాప్ పిహెచ్ వాళ్ళకి ఎన్ అని డిస్ప్లే అవుతుంది. Candidates eligible for NCC sports cap PH Anglo Indian categories have to attend. నేను ముందే చెప్పాను మీరు ఎక్కడ వెళ్ళాలి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మసప్టాన్ కి మాత్రమే వెళ్ళాలి, మిగతా వాళ్ళందరూ హెల్ప్ లైన్ సెంటర్స్ కి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు ఎంట్రీ ఆఫ్ క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇఫ్ అప్లికబుల్. ఒకవేళ మీకు క్యాస్ట్ ఉంటే అంటే బీసీ ఏబిసిడి ఎస్సీ ఎస్టీ అయితే గనక మీరు క్యాస్ట్ అప్లై ఎంటర్ చేసిన తర్వాత, క్యాస్ట్ ఎంటర్ చేసిన తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఇక్కడ అప్లై చేయాలి, ఎంటర్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్, మొబైల్ నంబర్, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ మీద కూడా అప్లికేషన్ నంబర్ ఉంటుంది, అదే అప్లై ఎంటర్ చేయాలి. ఈడబ్ల్యూ సర్టిఫికేట్, అప్లికేషన్ నంబర్, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మంది మర్చిపోయేది ఈ బాక్స్ లో టిక్ పెట్టడం. ఈ బాక్స్ లో టిక్ పెడితేనే ఇక్కడ సబ్మిట్ అనేది ఇనేబుల్ అవుతుంది. ఈ బాక్స్ లో టిక్ పెట్టకపోతే సబ్మిట్ ఇనేబుల్ కాదు. సో బాక్స్ లో టిక్ పెట్టడం మర్చిపోకండి. ఈ చిన్న బాక్స్ లో టిక్ పెట్టి సబ్మిట్ కొట్టేసేయండి. ఓకే, సో సబ్మిట్ కొట్టిన తర్వాత క్లిక్ ఆన్ ద బాక్స్, సబ్మిట్ చేయండి. సబ్మిట్ కొట్టేసిన తర్వాత ఇప్పుడు మీకు ఫీ పేమెంట్ దగ్గరికి తీసుకెళ్తుంది. సో ఫీ పేమెంట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫీ పేమెంట్ లో మీరు చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ ఆన్ ద పే ఫీ ఆన్లైన్. పే ఫీ ఆన్లైన్ ఇక్కడ ఉంటుంది చూడండి, పే ఫీ ఆన్లైన్, దీని మీద క్లిక్ చేయండి. పే ఫీ ఆన్లైన్ మీద క్లిక్ చేసిన తర్వాత అది మిమ్మల్ని అడుగుతుంది ఏమేమి కావాలి. ఫస్ట్ ఇలాంటి బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ మీద మీరు ఓకే చేసేయండి, పాపప్ వస్తుంది. ఆ పాపప్ మీద జస్ట్ ఓకే చేసేయండి, ఇంకేం అవసరం లేదు. ఫీ పేమెంట్ అనేది ఆన్లైన్ ఎనీ మోడ్, నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, గేట్వే, ఏ గేట్వే అయినా పర్వాలేదు. బట్ ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ అకౌంట్ కానీ, మీ పేరెంట్స్ అకౌంట్ కానీ, లేదా మీ మదర్ ఫాదర్ ఎవరైనా వీళ్ళ అకౌంట్ లోంచి మాత్రమే చేయండి. కొంతమంది అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి నెట్ సెంటర్లకి లేదా కొన్ని చోట్ల వేరే వాళ్ళ చేత చేయిస్తూ ఉంటారు. అలా చేయించేటప్పుడు దయచేసి వాళ్ళ అకౌంట్ లో నుంచి డబ్బులు పే చేయొద్దు. బికాస్ లేటర్ పార్ట్ లో మీకు ఏదైనా రిఫండ్ రావాల్సి వస్తే కనుక ఇప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్ లో నుంచి ట్రాన్సాక్షన్ చేశారో అదే బ్యాంక్ అకౌంట్ కి మనీ రీఫండ్ పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫీ పేమెంట్ అనేది మీ సొంత అకౌంట్, మీకు ఇంకా బ్యాంక్ అకౌంట్ లేదు అనుకుంటే గనక ఫాదర్ మదర్ మీ రిలేటివ్స్ లో మాత్రమే అకౌంట్ ఉండేలాగా చూసుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మేక్ పేమెంట్ ఓసీ వాళ్ళు, బీసీ వాళ్ళు అయితే గనక 1200 పే చేయాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే గనక 600 పే చేయాలి. సో మీరు ఇక్కడ మీ కార్డ్ ద్వారా మేక్ పేమెంట్ చేసేస్తారు. పేమెంట్ చేసేసిన తర్వాత వెరిఫై పేమెంట్ స్టేటస్, చాలా మంది మర్చిపోతారు. వెరిఫై పేమెంట్ స్టేటస్, పేమెంట్ జరిగిందా లేదా కన్ఫర్మేషన్ ఉండాలి. అది మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవాలి. కన్ఫర్మేషన్ ఉండాలి, డౌన్లోడ్ కూడా చేసుకోవాలమ్మా, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. సో కన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్ని వచ్చాయా లేదా ఇలా చెక్ చేసుకోండి. నా పేమెంట్ జరిగిందా లేదా ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. పేమెంట్ జరిగిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చిన దానిని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ పేమెంట్ రిసీట్ అని ఉంటుంది. డౌన్లోడ్ పేమెంట్ రిసీట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ప్రతిదీ సాఫ్ట్ కాపీ, నా రికమెండేషన్ అయితే సాఫ్ట్ కాపీతో పాటు హార్డ్ కాపీ కూడా ప్రింట్ తీసుకుని రెడీగా పెట్టుకోమని చెప్తాను నేను. ఆ తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ద ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్స్.
సెలెక్ట్ ఆల్ ఫర్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ హు ఆర్ నాట్ అండర్ స్పెషల్ కేటగిరీస్. సో ఎవరైతే స్పెషల్ కేటగిరీ అంటే ఏంటి, పిహెచ్, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్, వీళ్ళు స్పెషల్ కేటగిరీ. ఇది కాని వాళ్ళందరినీ ఏమని చెప్తున్నారు, సెలెక్ట్ ఆల్ చేయండి అని చెప్తున్నారు. ఓకే, సో సెలెక్ట్ ఆల్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఓకే, సో స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, మీకు ఇలా డేట్, టైమ్ అపియర్ అవుతాయి. ఆ డేట్ ని మీరు బుక్ చేసుకోవాలి. అలాగే మీకు ఏ హెల్ప్ లైన్ సెంటర్ కావాలి, ఆ హెల్ప్ లైన్ సెంటర్ పేరు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, దానిని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్స్ కన్ఫర్మ్ చేసుకుంటే మీకు గ్రీన్ కలర్, ద గ్రీన్ ఇండికేట్స్ అవైలబుల్ స్లాట్స్, సెలెక్ట్ ద డిజైర్డ్ డేట్ ఇన్ గ్రీన్. సో గ్రీన్ కలర్ లో ఉండే స్లాట్స్ లో మాత్రమే మీరు బుక్ చేసుకోవాలి, వేరే కలర్ లో ఉండే స్లాట్లు బుక్ చేసుకోకూడదు. ఓకే, ద అవైలబుల్ టైమ్ స్లాట్స్ ఫ్రమ్ 9 AM to 6 PM అంతవరకు మాత్రమే ఉంటాయి. సో 9 AM to 6 PM మాత్రం మధ్యలో మీరు మీ స్లాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మీరు డేట్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఇక్కడ మీరు ఫస్ట్ డేట్ సెలెక్ట్ చేసుకుంటారు. డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెంటనే ఇక్కడ టైం స్లాట్లు కనిపిస్తాయి మీకు, 9 to 9:30, 9:30 to 10, 10 to 10:30. సో ఇది ఏదో ఒక స్లాట్, మీకు ఏ స్లాట్ నచ్చితే, మీకు ఏది కంఫర్టబుల్ అయితే ఆ స్లాట్ మీద క్లిక్ చేసి డేట్, టైమ్ బుక్ చేసుకుంటారు అనమాట. సో అలా బుక్ చేసుకున్న తర్వాత అవైలబుల్ స్లాట్స్, డూ యూ విష్ టు కంటిన్యూ ఇన్ ఆల్ కేటగిరీ స్లాట్, ఎస్ అని కొట్టండి. ఓకే, సో ఎస్ అని కొట్టి ప్రొసీడ్ అయిపోతే మీ స్లాట్ బుకింగ్ అయిపోతుంది అనమాట. సో కన్ఫర్మేషన్ ఆఫ్ ది స్లాట్ ఇన్ ద ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్స్. మీకు కింద కనిపించే స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. నువ్వు ఏ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నావు, దాని డేట్ ఎంత, టైం ఏంటి, ఆల్ అంటే ఏం చెప్పాను, మీరు పిహెచ్ స్పెషల్ కేటగిరీ కాని వాళ్ళందరూ ఆల్ లోకే వస్తారమ్మా. సో మీకు ఆల్ ఇలా కనిపిస్తే గనక మీ స్లాట్ అనేది సక్సెస్ఫుల్ గా బుక్ అయిపోయింది. స్లాట్ అయిపోయిన తర్వాత ఆన్ కన్ఫర్మేషన్ ఆఫ్ ది స్లాట్ ద ఫాలోయింగ్ స్క్రీన్ మే అక్కర్ ఇన్ సమ్ ఆఫ్ ది సిస్టమ్స్ వేర్ ఇన్ ద పాపప్ బ్లాకర్ ద బ్రౌజర్ షుడ్ బి డిజేబుల్డ్. సో ఇది ఏదైతే ఒక్కొక్కసారి కొంతమందికి పాపప్ వస్తుందని చెప్పారు, దానిని మీరు పట్టించుకోవద్దు, మీరు డిజేబుల్ చేసేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ద స్లాట్ బుక్డ్. మీరు వేరే డేట్ ఫలానా రోజు బుక్ చేసుకున్నాను, అయ్యో కుదరలేదు, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ గా వెళ్తాను, ఇలా లేదా డేట్ మార్చుకోవచ్చా, ఇలాంటివన్నీ కుదరవు. మీరు ఏ డేట్ ఏ టైం బుక్ చేసుకున్నారో ఖచ్చితంగా ఆ రోజు ఆ టైంకి వెళ్లాల్సిందే. ఓకే, ఇప్పుడు చూడండి ది మోస్ట్ ఇంపార్టెంట్. After certificate verification, the candidate will be given a receipt of certification ROC. ఇది తీసుకోకుండా దయచేసి అక్కడి నుంచి బయటకి రావద్దు. మీ దగ్గర ROC ఉందా లేదా అప్పుడు మాత్రమే మీరు సర్టిఫికేట్ హెల్ప్ లైన్ సెంటర్ నుంచి బయటికి రావాలి. ఓకే, సో డ్యూరింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద candidate is required to check with registration or verification officers at HLC whether his or her mobile number is correctly entered. ఇవన్నీ కూడా సూపర్ ఇంపార్టెంట్. హెచ్ఎల్సి దగ్గర ఆ వెరిఫికేషన్ ఆఫీసర్ తో మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి మీ మొబైల్ నంబర్ కరెక్ట్ గా ఎంటర్ అయిందా లేదా, లేదంటే ఓటీపీలన్నీ పోతాయి, మీకు అసలు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరగదు, తర్వాత అంతా ప్రాబ్లం అయిపోతుంది. సో ఫస్ట్ థింగ్ ఆర్ఓసి తీసుకోవాలి. రెండోది మీ నంబర్, మొబైల్ నంబర్ ని కరెక్ట్ గా ఎంటర్ అయిందా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ candidate will be received. Candidate will be receiving login ID through SMS to the registered mobile number as soon as the certificate verification is completed. So meeku oka number vastundi. Okay, our number chala important. This login ID SMS is confidential and should not be shared with anyone and has to be saved throughout the counseling. Idi chudandi, throughout the counseling process is completed. మీకు అక్కడ ఇచ్చిన ఆ కోడ్ ఏదైతే ఉందో త్రూఅవుట్ యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినంతసేపు కూడా మీ దగ్గర ఉండాల్సిందే. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ నంబర్ ఏదైతే వాళ్ళు ఇచ్చారో, ఆ లాగిన్ ఐడి ఏదైతే ఇచ్చారో, మళ్ళీ మీరు వెబ్సైట్ లోకి అంటే tgeapset.nic.in లోకి వెళ్ళి మళ్ళీ ఆ నంబర్ ని ఎంటర్ చేసి మీరు ఒక కొత్త పాస్వర్డ్ ని జనరేట్ చేసుకోవాలి.
కొత్త పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది అనమాట. సో అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అయితే వెబ్ ఆప్షన్స్ లో మీకు హెల్ప్ చేయడం కోసం నేను ఆల్రెడీ ఇంతకు ముందు మీకు ఒక చూపించాను, అది మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. కాలేజ్ గైడ్ అని చెప్పేసి నేను చేసిన వీడియోలోనే ఉంటుంది. సో మీరు గనక నా యూట్యూబ్ ఛానల్ కి వెళ్తే, నా యూట్యూబ్ ఛానల్లో నా ప్రెసెంట్ యూట్యూబ్ ఛానల్లో నేను ఆల్రెడీ ఒక స్టెప్ బై స్టెప్ వీడియో చేశానమ్మా. 8 days బ్యాక్ TGEAP సెట్ వెబ్ ఆప్షన్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని చేశాను. దీని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ డిస్క్రిప్షన్ లోకి వెళ్తే నేను ఇక్కడ మీకు ఒక లింక్ ఇచ్చాను చూడండి. EAP సెట్ కంపానియన్ అని చెప్పి ఒక లింక్ ఇచ్చాను. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ లో మీకు చాలా ఈజీగా వెబ్ ఆప్షన్స్ ఆర్డర్, ప్రియారిటీ ఆర్డర్ ని మీకు మీరే ఒక 2-3 సెకండ్స్ అనమాట. 2-3 సెకండ్స్ లో మీకు మీరే వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ ని తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ప్రిఫరెన్స్ లిస్ట్ అని ఉంది కదా, ఇందులో చూడండి ప్రిఫరెన్స్ లిస్ట్, దాని మీద క్లిక్ చేయండి. ప్రిఫరెన్స్ లిస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత జస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ మీ EAP సెట్ ర్యాంక్ ఎంటర్ చేయండి. మీ కేటగిరీ కావాలి అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు BC OC, నా BCA, BCB, CD, EWS ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను BCA సెలెక్ట్ చేసుకున్నాను. ఫేజ్ 1 ఉంచండి. దెన్ తర్వాత మీకు ఏ బ్రాంచెస్ కావాలి ప్రిఫరెన్స్ చూసుకోండి. మీకు ఏ బ్రాంచెస్ కావాలి, టిక్ పెట్టుకోండి. CSE వస్తే వెళ్తాను, ECE వెళ్తాను, CSM వెళ్తాను, లేదు సివిల్ వెళ్ళను, నాకు ఇష్టం లేదు. CSC సైబర్ సెక్యూరిటీ, ఎస్ నాకు ఇష్టం, నేను వెళ్తాను. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ నేను వెళ్తాను. ఓకే, CSB కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ ఇది వస్తే నేను వెళ్తాను. తర్వాత AID డేటా సైన్స్ వస్తే వెళ్తాను. ఇలా మీకు ఏమేమి కావాలో వాటన్నిటి మీద AI వస్తే వెళ్తాను. నాకు ఇవన్నీ కూడా ఇంట్రెస్టెడ్ రీజియన్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రిఫర్డ్ డిస్ట్రిక్ట్స్ లోకి వెళ్ళాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్, మీకు ఏ డిస్ట్రిక్ట్ కావాలి, మేడ్చల్, మల్కాజ్గిరి ఇది నా డిస్ట్రిక్ట్, ఈ డిస్ట్రిక్ట్ లో సీట్ వస్తే నేను వెళ్ళను. రంగారెడ్డి వెళ్తాను, హైదరాబాద్ వెళ్తాను, వరంగల్ వెళ్తాను, ఖమ్మం వస్తే వెళ్తాను. తర్వాత ఇంకా సూర్యాపేట వస్తే వెళ్ళడానికి నాకు ఇష్టమే, జగిత్యాల్ కూడా నాకు ఇష్టమే, నేను వెళ్తాను. ఇంకెక్కడ వచ్చినా నాకు వెళ్ళాలని లేదు, వదిలేసేయండి. నెక్స్ట్ ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీరు బాయ్స్ జనరల్ కోటానా, గర్ల్స్ కోటానా, బాయ్స్ జనరల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకెక్కడ చూడండి జనరేట్ ప్రిఫరెన్స్ లిస్ట్ కొట్టంగానే ఇక్కడ నాకు సంబంధించిన నేను ఇచ్చిన ర్యాంక్ డీటెయిల్స్ బట్టి ఈ వెబ్సైటే మీకు సజెస్టబుల్ ఆర్డర్ తయారు చేసేస్తుంది బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ ర్యాంక్స్ అన్నమాట. అండ్ ఆల్సో ఇది ఎంత బాగా సజెస్ట్ చేస్తుంది మీకంటే ఆ కాలేజ్ నీకు ఎంత సూటబుల్, ఈ కాలేజ్ నీకు మోడరేట్లీ సూటబుల్, సేఫ్, ఇది నీకు CBIT లో AID అనేది నీకు సేఫ్, కానీ అదే CBIT లో CSM అనేది నీకు సేఫ్ కాదు బికాస్ ఆఫ్ కట్ ఆఫ్ అనమాట. బేసింగ్ ఆన్ కట్ ఆఫ్, కాలేజ్ కాదు, బేసింగ్ ఆన్ కట్ ఆఫ్. సో ఇలాగా మీరు ఇచ్చిన ర్యాంక్ కి మీ కేటగిరీకి మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ తో సహా ఇక్కడ చెప్పేస్తుంది అనమాట. ఇది ఎందుకు సజెస్ట్ చేసింది రీజన్ కూడా చెప్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, వై సజెస్ట్ చేసావు అంటే యువర్ ర్యాంక్ ఈస్ క్లోజ్ టు ప్రీవియస్ క్లోజింగ్ కట్ ఆఫ్స్. నీ ర్యాంక్ కి దగ్గరలో ప్రీవియస్ ఇయర్ ఇక్కడ కట్ అయింది కాబట్టి ఈ కాలేజ్ నీకు సూట్ అవుతుంది. సో ఇది నాకు సేఫ్, కానీ CBIT AID 5th ప్లేస్ లో ఉంది, కానీ నాకు ఫస్ట్ ప్లేస్ లోనే పెట్టుకోవాలి బికాస్ వస్తే వెళ్ళిపోతాను, నేను ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళాలంటే ఏం లేదు, జస్ట్ అప్పర్ ఆరో మార్క్ కొట్టండి, అది అలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో CBIT చూడండి 3rd ప్లేస్ కి వెళ్ళింది, నేను దీన్ని ఫస్ట్ ప్లేస్ కి తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి నాకు సేఫ్, CBIT AID నాకు సేఫ్, నేను దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ లో పెట్టుకున్నా. ఆ తర్వాత CBIT CSM రావచ్చు రాకపోవచ్చు, కానీ నేను సెకండ్ ప్రిఫరెన్స్ లో పెట్టుకుంటాను. లేదు మేడం నాకు దానికన్నా వాసవిలో CSE ఇంపార్టెంట్, పైకి జరుపుకోండి. CBIT వస్తే వెళ్ళిపోతాను, రాలేదు. నెక్స్ట్ మీకు కంప్యూటర్ వెబ్ ఆప్షన్స్ ఇలాగే ఇస్తుంది.
వెబ్ ఆప్షన్స్ అనేవి ఎప్పుడు కూడా ఈ ఈ పర్టిక్యులర్ క్యాండిడేట్ కి ఇది వచ్చే అవకాశం ఉందా, లేదు, పక్కన పెట్టే. తర్వాత ఇది వస్తుందా రాదా, లేదు, పక్కన పెట్టేస్తారు. ఇది వస్తుందా, ఎస్, ఇది ఇద్దాం. సో కంప్యూటర్ ఎప్పుడు కూడా వెబ్ ఆప్షన్స్ ని 1 2 3 చెక్ చేసుకుంటూ వెళ్తుంది తప్ప ర్యాండమ్ గా చెక్ చేయదు. సో మీ వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ అనేది డెఫినెట్ గా జాగ్రత్తగా చూసుకుని పెట్టుకోండి. మీకు ఫస్ట్ రౌండ్ లోనే తగిలేయాలన్నమాట. అలా తగలాలి అంటే లాస్ట్ ఇయర్ ర్యాంక్ ని బట్టి, మీకు ఈ ఇయర్ వచ్చిన ర్యాంక్ ని బట్టి కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికన్నా ఇది చాలా ఈజీ. ఇది ప్రిఫరెన్స్ లిస్ట్ నీకు ఇచ్చేసింది. ఇప్పుడు నువ్వు కూర్చుని ఆర్డర్ చేంజ్ చేసుకో. నాకు ఏది కావాలి, నాకు ఏది వద్దు. మీరు కావాలంటే డిలీట్ కూడా చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు వాసవిలో సిఎస్ఎం ఉంది, ఓయూసిఈలో ఏఐఎం వద్దు నాకు, లేదా ఓయూసిఈలో సిఎస్సి నాకు వద్దు, కానీ ఇది నాకు సేఫ్ కాబట్టి ఉంచుకోవాలి. మేబీ ఏఐఎం నేను డిలీట్ చేసేస్తాను, నాకు వద్దు, తీసేసాను అనమాట లిస్ట్ లో నుంచి. అలా మీకు వచ్చిన ర్యాంక్ కి మీకు ఏమేం బాగుంటాయి, ఏది సేఫ్, ఇవన్నీ ఇక్కడ ఆర్డర్ ఇచ్చేస్తుంది. అండ్ చెప్పాను కదా, వెబ్ ఆప్షన్స్ ప్రతిసారి ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, మోర్ దాన్ 100 or 150. ఒక 5, 10, 6 వెబ్ ఆప్షన్స్ దయచేసి ఇవ్వద్దు. 1 or 2 బిలో 10 వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మీరు మోసపోతారు. మీరు చాలా 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 రాంగ్ చేస్తున్నారు. మినిమం నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేవి మోర్ దాన్ 100 ఉండాలి. అట్లీస్ట్ మోర్ దాన్ 70 వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టాల్సిందే. మీకు ఏది వస్తే వెళ్తాను అనుకుంటారో అవన్నీ ఫస్ట్ పెట్టేసుకోండి. దయచేసి ఒక కాలేజ్, 2 కాలేజ్, ఈ కాలేజ్ లేదా ఈ కాలేజ్, అంతే. 2 ఆప్షన్స్ పెట్టుకోకండి. మినిమం టు మినిమం మీ మైండ్ లో ఒక 10 ఆప్షన్స్ ఉంటాయి. ఫలానా కాలేజ్ లో ఫలానా బ్రాంచ్, అది కాకపోతే ఫలానా ఎక్స్ అనే కాలేజ్ లో ఏ అనే బ్రాంచ్, కాకపోతే వై అనే కాలేజ్ లో బి అనే బ్రాంచ్, కాకపోతే మళ్ళీ ఎక్స్ లోనే ఏ డాష్ అనే బ్రాంచ్. సో రకరకాల ఆప్షన్స్ పెట్టుకోవాలమ్మా. ఏదో ఒకటి పెట్టేసుకుని నాకు రాలేదు వచ్చింది అనుకోవడం మనం నష్టపోయినట్లు అవుతుంది. కాబట్టి కొంచెం వెబ్ ఆప్షన్స్ ఓపికగా కూర్చుని ఒక హాఫ్ డే స్పెండ్ చేయండి. అండ్ మీకోసం మళ్ళీ నేను క్లియర్ గా చెప్తున్నాను, మీకు వెబ్సైట్ లోనే ఇచ్చేసారమ్మా. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ ఈ టీజీసీహెచ్ఈ లోకి వెళ్తే అక్కడే మీకు క్లోజింగ్ ర్యాంక్స్ కనిపిస్తాయి. చూడండి ఇక్కడ TGEAP సెట్ 2025 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ సెకండ్ ఫేజ్ క్లిక్ చేస్తే మీకు మొత్తం సెకండ్ ఫేజ్ కి సంబంధించినవన్నీ వచ్చేస్తున్నాయి. అదే సేమ్ TGEAP సెట్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్, TGEAP సెట్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్. మీరు ఫస్ట్ ఫేజ్ చూడండి, ఫైనల్ ఫేజ్ చూడండి, ఎట్లా చూసినా పెద్ద ఎక్కువ వేరియేషన్స్ ఉండవు. కాబట్టి ఇవి ఓపెన్ చేసి పక్కన పెట్టుకుని హ్యాపీగా రీసెర్చ్ చేసుకుని ఒక 1 డే స్పెండ్ చేయండి. మినిమం టు మినిమం హాఫ్ డే స్పెండ్ చేసి మీ ఆర్డర్ చేసుకోండి. అలా కాదు అంటే కనుక ఈ వెబ్సైట్ నేను ఏదైతే చూపిస్తున్నానో మీరు దీన్ని కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. విదిన్ సెకండ్స్ మీకు ఇది లిస్ట్ క్రియేట్ చేస్తుంది. చూడండి ఇది ఎన్ని క్రియేట్ చేసిందో ఈ పర్టికులర్ స్టూడెంట్ కి. ఈ ఒక్క పర్టికులర్ స్టూడెంట్ కి మోర్ దాన్ 150, 200, 300 వరకు చేసింది. చూడండి 217 ఎన్ని ఆప్షన్స్ వీలైతే అన్ని చూపిస్తుంది. 274 వెబ్ ఆప్షన్స్ క్రియేట్ చేసింది ఒక పర్టిక్యులర్ క్యాండిడేట్. అలా మీరు కూడా ఇది క్రియేట్ చేసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, వాట్ అబౌట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ డేట్స్ విల్ బి రిలీజ్డ్. హౌ టు అప్లై పారామెడికల్ ఫ్రమ్ ఎంసెట్ వెబ్సైట్. అన్ని అక్కడ మీకు క్లియర్ గా ఇస్తారమ్మా. పారామెడికల్ అప్పుడే స్టార్ట్ అవ్వదు. పారామెడికల్ యూ హ్యావ్ టు వెయిట్. మీరు ఈ కాలేజ్ ఏ కాలేజ్ సజెస్ట్ చేస్తున్నారు ఫర్ 25K ర్యాంక్? బీసీబీ గర్ల్స్ ఈఎస్డి, ప్లీజ్ హెల్ప్ మ్యామ్. బీసీబీ గర్ల్స్ ఈఎస్డి 25,000. ఇక్కడ చూసేద్దాం, మనకు అర్థమైపోతుంది కదా. 25 బీసీడి గర్ల్, బీసీడి ర్యాంక్ 25,000. సో ర్యాంక్ ఇక్కడ నేను డైరెక్ట్ గా ఎంటర్ చేసేస్తాను బికాస్ చాలా పెద్ద ర్యాంక్. ఓకే, బీసీడీ గర్ల్ 25,000 ర్యాంక్. అండ్ ఓన్లీ సిఎస్డి కావాలా? ఓన్లీ సిఎస్డి, నో ఏఐ ఆల్సో, నో సిఎస్బి, ఏఐఎం, ఏఐడి, ఈసీఈ
అన్ని డీసెలెక్ట్ చేసేయడమే అనమాట. సిఎస్ఎం ఇది ఆల్ డిస్ట్రిక్ట్. మళ్ళీ డిస్ట్రిక్ట్ కూడా యూ హ్యావ్ టు సెలెక్ట్. సి ఇలాగే ఉంటాయి. నాకు ఇది కావాలి నాకు అది కావాలి అనుకుంటే కష్టం. బికాస్ మీకు చాలా ఆప్షన్స్ పెట్టుకోవాలి. అన్ని ఆప్షన్స్ పెట్టుకోకపోతే ఇబ్బంది పడతారు. ఓన్లీ సిఎస్డి కావాలి అంటే చూద్దాం ఏమేం ఆప్షన్స్ చూపిస్తుందో ఇది. ఐఎమ్ సెలెక్టింగ్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేస్తాను. ఎందుకు ఆల్ సెలెక్ట్ చేయట్లేదు? గర్ల్స్ కోటా, let me select girls quota, generate preference list. So after that it is selecting this much. So ivanni safe CSD ki, so you can go for all this. ఆ పర్టిక్యులర్ ఎవరైతే గర్ల్ అడిగారో విజేఐటి లో వచ్చే అవకాశం ఉంది. మల్లారెడ్డి ఉంది, కాకతీయ, కేయు, ఇవన్నీ గురునానక్, ఇవన్నీ కన్సిడర్ చేయొచ్చమ్మా. ఇవన్నీ కన్సిడర్ చేయొచ్చు. విజ్ఞాన్ భారతి, సిఎంఆర్ ఇన్స్టిట్యూట్స్, ఏసీఈ, మల్లారెడ్డి, ఎంఎల్ఆర్డి, ఇదేంటిది, ఇవన్నీ కన్సిడర్ చేయొచ్చు. ఎంఎల్ఐడి, ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ సూపరే. ఫస్ట్ 10 చాలా బాగున్నాయమ్మా. ఇవన్నీ మీరు వెళ్ళొచ్చు. ఇవన్నీ సేఫ్ కూడా. విజిఎన్టి, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది ఇట్లా చూసుకోండి, ఈ వెబ్సైట్ లో పెట్టి చూసుకోండి, మీకు హ్యాపీగా వచ్చేస్తుంది. ఎయిమ్స్ పారామెడికల్ యూజీ ఎగ్జామ్ అడ్మిషన్ కార్డ్ ఎప్పుడు వస్తుంది తెలియదు నాన్న. ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ఇట్ రీసెంట్ గా. సో పార్షియల్ డ్రాప్ గురించి చెప్పండి మ్యామ్. పార్షియల్ డ్రాప్ అనేది నా దృష్టిలో అసలు సజెస్టబుల్ కానే కాదు. పార్షియల్ డ్రాప్ అంటే మీరు ఆల్రెడీ ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ లో, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ లో కానీ అడ్మిషన్ తీసేసుకుంటారు, చదువుతూ ఉంటే ప్యారలల్ గా జేఈ మెయిన్స్ లేదా ఎఫ్సెట్ కి ప్రిపేర్ అవుతారు, ఎగ్జామ్ రాస్తారు. ఒకవేళ జేఈ మెయిన్స్ లో కానీ ఎఫ్సెట్ లో కానీ మీకు సీట్ వస్తే మీరు ప్రస్తుతం జరుగుతున్న కాలేజ్ మానేసి వెళ్తారు. ఇలా 2 పడవల మీద కాలేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్. మీరు ఏది సాధించలేరు. ఇటు మీరు చదువుతున్న ఇంజనీరింగ్ లేదా డిగ్రీ, అది కూడా తక్కువ మార్కులు వస్తాయి. దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. రెండోది, పార్షియల్ డ్రాప్ లో నాకు ఫస్ట్ ఇయర్ అవ్వకుండానే నాకు జేఈలో సీట్ వచ్చింది, ఐఐటిలో సీట్ వచ్చింది, నేను వెళ్ళిపోతాను, నా ఫీజు నాకు వెనక్కి ఇచ్చేయండి అంటే వాళ్ళు ఇవ్వరు. నీ చేత 4 ఏళ్ల ఫీజు కట్టుకునే అప్పుడు నీ సర్టిఫికెట్స్ నీకు వెనక్కి ఇస్తారు. బికాస్ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ఎక్కడైనా మీ సర్టిఫికెట్స్ వాళ్ళ చేతిలో ఉంటాయి. నువ్వు కాలేజ్ నుంచి బయటికి రావాలి అంటే వాళ్ళకి ఫీజులు కట్టాలి. సో అన్ని కాలేజెస్ లోనూ పార్షియల్ డ్రాప్ అగ్రిమెంట్ ఉండదు. మీరు ముందే కాలేజ్ తో మాట్లాడుకోవాలి. నేను పార్షియల్ డ్రాప్ లో వెళ్దాం అనుకుంటున్నాను, నాకు పలానా చోట సీట్ వస్తే మీరు నా ఫీజు వెనక్కి ఇచ్చేసి నన్ను రిలీవ్ చేస్తారా అడిగి జాయిన్ అవ్వండి. బట్ పార్షియల్ డ్రాప్ అనేది ఎప్పటికీ ఎల్లప్పటికీ నాట్ సజెస్టబుల్. డు నాట్ ఎవర్ గో ఫర్ పార్షియల్ డ్రాప్. ఇది చాలా 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 కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ రీసెంట్ గా కూడా నేను చూసాను, మేడం 4 ఏళ్ల ఫీజు కట్టమంటున్నారు, లేదంటే నన్ను వదలనంటున్నారు. 4 years ఫీజు ఇంజనీరింగ్ ఎట్లా కడతారు ఒకేసారి? సో పార్షియల్ డ్రాప్ అనేది ఆలోచించకండి అమ్మా. అయితే మానేసి ఫుల్ డ్రాప్ తీసుకోండి, లేదా ఏదైనా కాలేజ్ లో జాయిన్ అయిపోండి, అంతే. వాట్ హ్యాపెండ్ మ్యామ్? చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి. ఫీ రియంబర్స్మెంట్ ఈస్ అవైలబుల్ అండ్ కెన్ బి పెయిడ్ బై ద ఓనర్. ఫీ రియంబర్స్మెంట్ ఈస్ అవైలబుల్. ఎస్, ఫీ రియంబర్స్మెంట్ ఈస్ అవైలబుల్. అండ్ తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్ గా అనౌన్స్మెంట్ కూడా చేసింది కదా, నేరుగా మేము కడతాము, మేమే ఫీ రియంబర్స్మెంట్ పే చేస్తాము అని చెప్పేసి కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది మళ్ళీ. ఓకే, ఐఎమ్ సారీ ఫర్ ద లేట్ ఫీ రియంబర్స్మెంట్. Who is this? I am sorry for the late fee reimbursement. CSE and its specialization are engineering colleges. ఏది తీసుకున్నా ఒకటే అమ్మా, మీ ఇంట్రెస్ట్ ని బట్టి తీసుకోండి. Fee reimbursement is available. Yes.
ఓకే, సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. మీకు ఇంతవరకు ప్రస్తుతానికి నేను ఆపేస్తాను. వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత రౌండ్ 1 అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఇది నేను మీకు మళ్ళీ ఒకసారి సెపరేట్ వీడియో అనేది చేస్తానమ్మా. ఓకే, సో బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్. ఈ వీడియో ఈ లింక్ అనేది మళ్ళీ నేను ఒకసారి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను, బట్ ఎక్కడుంది అనేది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీరు ఈ లింక్ యూజ్ చేసుకుని హ్యాపీగా మీ ప్రిఫర్డ్ కాలేజ్ లిస్ట్ అనేది సెకండ్స్ లో అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఆర్డర్ మార్చుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఆల్ ది బెస్ట్.